హలో మై డే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. వొకాబులరీ విషయంలో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అయితే స్పెండ్ చేయండి. కొంచెం కష్టపడండి, ఇష్టంగా వొకాబులరీ నేర్చుకోండి. వొకాబులరీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్, రిమెంబర్ దిస్. ఇక మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ లోకి వెళ్ళిపోదామా? రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉన్నారా? సో మనం August 23 హిందూ న్యూస్ పేపర్ చూద్దాము. ఇందులో ఉన్న ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది, డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఈ ఎడిటోరియల్ ఆర్టికల్ యాక్చువల్గా రీసెంట్గా వక్ఫ్ బిల్ అనే ఒక బిల్కి సంబంధించిన అమెండ్మెంట్ అయితే చేశారనమాట. ఈ అమెండ్మెంట్ ఎందుకు చేశారు, అంతకు ముందుకి ఇప్పటికి ఈ బిల్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఈ అమెండ్మెంట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటన్నది చాలా కాంప్లికేటెడ్గా, అంటే రీసెంట్గా వచ్చిన ఒక బిల్కి సంబంధించి కాబట్టి ఈ ఆర్టికల్ చాలా పెద్ద ఆర్టికల్. అండ్ ఇందులో ఉన్న వొకాబులరీ కూడా బాగున్నాయి. నేను కొన్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇందులో ఒక 10 to 20 వర్డ్స్ సెలెక్ట్ చేశాను. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఇందులో మీరు చూస్తే ఫస్ట్ వొకాబులరీ ఏంటంటే కాంటెన్షియస్ అనే వొకాబులరీ వాడారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాంటెన్షియస్? ఏం లేదమ్మా, కాంటెన్షియస్ అంటే ఏ ఇష్యూ అయితే గొడవ అవుతూ ఉంటుందో, అంటే ఏ ఇష్యూ వల్ల చాలా కామన్గా గొడవలు అవుతూ ఉంటాయో దాన్ని కాంటెన్షియస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే అన్ ఇష్యూ, లేదంటే కాన్ఫ్లిక్ట్ అనొచ్చు. కాన్ఫ్లిక్టింగ్ ఇష్యూ అంటాం కదా, అలా అనమాట. ఇక బేసికల్గా ర్యాషినేల్ అన్నారు. సింపుల్గా చెప్పాలంటే లాజిక్. ర్యాషినేల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే లాజిక్ అంటాం మనం. ఈజ్ ఎ ర్యాషనల్ పర్సన్. ఎప్పుడైనా విన్నారా మీరు? ఈజ్ ఎ ర్యాషనల్ పర్సన్ అంటాం మనం. అంటే ఏంటి? లాజికల్ పర్సన్ అంటాం మనం. ఈజ్ ఎ ర్యాషనల్ పర్సన్ అంటే లాజికల్ పర్సన్. అయితే ఇక్కడ డైరెక్ట్గా మనకి లాజిక్ అని కాదు, ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అంటాం కదా, అలా అనమాట. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అంటే కొన్ని వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని అంటాం, అంతకంటే ఏం లేదు. సో 2 వర్డ్స్ కవర్ అయ్యి అక్కడితో. ఇంకా థర్డ్ వర్డ్లోకి వచ్చేస్తే కాపస్. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ కాపస్ కెనాట్ బి ఎలినేటెడ్ అన్నాడు. బేసికల్గా కాపస్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా కాపస్ ఫండ్ అనే వర్డ్ విన్నారా? ఎగ్జాక్ట్లీ. సో కార్పస్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎలా చెప్పచ్చు? ఇట్స్ ఎంటిటీ అంటాం. మనం ఏమంటాము? ఇట్స్ ఎంటిటీ అంటాం. లేదంటే బాడీ అని కూడా అంటాం. అంటే మొత్తంగా అంటాం కదా, అలా అన్నమాట. ఎలియనేట్ చేయడం అంటే ఏంటంటే సపరేట్ చేయడం. ఎలియనేట్ చేయడం అంటే ఏంటంటే సపరేట్ చేయడం. సో ఎలియనేట్ చేయకూడదు అంటున్నారు, అంటే సపరేట్ చేయకూడదు అని. ఎలియనేట్ అంటే ఏంటంటే సపరేట్ చేయడం. దూరం చేయడం అని కూడా వస్తుంది. అవాయిడ్ అని కూడా వస్తుంది. ఎలియనేట్ అంటే దూరం చేయడం, లేదా అవాయిడ్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా మీకు. అది వొకాబులరీ కాదు కానీ గ్రామర్ అనమాట. ప్రిపోజిషన్స్లో వస్తుంది. ఎయిమ్ ఎప్పుడైనా వస్తే ప్రిపోజిషన్ ఏంటో తెలుసా? ఎట్. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎయిమ్ ఎట్ అంటాము. ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ చాలా మంది ఏం చేస్తున్నారు? దే హ్యావ్ ఎయిమ్డ్ ఎట్ సమ్ గుడ్ గవర్నమెంట్ జాబ్. అంతేనా? ఇక తర్వాత డిక్టమ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే డిక్టమ్ అంటే ఏంటి? ఒక కొటేషన్ లాంటిది, ఒక ప్రోవర్బ్ లాంటిది అంటామే, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో కూడా చూడండి, ఆ పర్టికులర్ రూల్ ప్రకారం, దీని ప్రకారం అంటాము. సో డిక్టమ్ అంటే ఏంటంటే ఒక ఒఫీషియల్ సోర్స్ అని రాయండి. ఒకలా చెప్పాలంటే సేయింగ్. ఒకలా చెప్పాలంటే డిక్టమ్ అంటే ఏంటి? సేయింగ్ అంటాము. అలా చెప్పారు కదా అంటాం. ఇంకొకలా చెప్పాలంటే స్టేట్మెంట్ అని కూడా రాసుకోండి, పర్వాలేదు. స్టేట్మెంట్ అని కూడా రాసుకోండి. ఎక్స్ప్లిసిట్లీ అంటే అర్థం ఏంటంటే క్లియర్లీ, స్పష్టంగా. ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్లీ. చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, అదేంటంటే కాంకరెన్స్. యాక్చువల్గా కాంకరెన్స్ అంటే రెండు మీనింగ్స్ వస్తాయి. రెండు పనులు ఒకేసారి జరిగితే కూడా కాంకరెన్స్ అంటాం. ఇఫ్ టూ యాక్షన్స్ టేక్ ప్లేస్ అట్ ద సేమ్ టైం. ఇంకో మీనింగ్ ఎలా వస్తుంది తెలుసా? కాంకరెన్స్ అంటే ఒప్పుకోవడం, ఎగ్రీ అన్న మీనింగ్ వస్తుంది. అగ్రిమెంట్ అంటాం కదా, అలా అన్నమాట. కాంకరెన్స్ అంటే ఎగ్రీ లేదా అగ్రిమెంట్ అంటామే, అలా. తర్వాత రెవీలేషన్ అనే బ్యూటిఫుల్ వర్డ్ అయితే ఇచ్చారు. ఏం లేదురా, ఒక సీక్రెట్ని రివీల్ చేయడాన్ని రివీలేషన్ అంటాం. ఏముంది అందులో? రివీల్ అనేది వెర్బ్, రివీలేషన్ అనేది నౌను. ఎండో. ఎండో అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడం, గివ్.
ప్రొవైడ్ అని కూడా అంటాం. ఎండో అంటే ఇవ్వడం, గివ్ లేదా ప్రొవైడ్ అని కూడా అంటాం. గివ్ లేదా ప్రొవైడ్ అని కూడా అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ కదా ఇది. ఇలా మనం చూసుకుంటూ కానీ వెళ్తే నెక్స్ట్ సెకండ్ కాలంలో కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దామా? సో పయస్, ఎస్, నాకు చాలా ఇష్టమైన వర్డ్ పయస్. సింపుల్గా చెప్పండి, పయస్ అంటే సిన్సియర్ అని రాసుకోండి. పయస్ అంటే ఏం రాస్తారన్న? సిన్సియర్. ఓకేనా? సిన్సియర్. మరి ఇక్కడ సెంటెన్స్లో సిన్సియర్ ఎలా కుదిరింది? వాడు పయస్ పర్సన్ అనలేదు కదా, ఏమన్నాడు వాడు? పయస్ రీజన్స్ అన్నాడు. రీజన్స్లో మళ్ళీ సిన్సియర్ రీజన్స్ ఏంటి అన్న డౌట్ మీకు రావాలి. ఎస్, మీ డౌట్ కరెక్టే. ఇక్కడ పయస్ రీజన్స్ అన్నాడు కదా, దాని అర్థం ఏంటంటే చాలా బ్యాడ్ రీజన్స్ అన్న మీనింగ్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్లైక్లీ అంటాం మనం. ఏమంటాం? అన్లైక్లీ అంటే అర్థం ఏంటంటే సిన్సియర్ బట్ అవ్వకపోవచ్చు. ఓకే, సిన్సియరే కానీ కొంచెం అవ్వకపోవచ్చు. హోప్లెస్ అని రాసుకోండి. అగ్రారియన్ అంటే తెలుసు కదా, వ్యవసాయ రంగానికి సంబంధించి. అగ్రారియన్ అంటే రిలేటెడ్ టు అగ్రికల్చర్. తర్వాత చూడండి, ప్రాడిగల్ చిల్డ్రన్ అన్నాడు. ఏమన్నాడు? ప్రాడిగల్ చిల్డ్రన్. యాక్చువల్గా డబ్బులు అనవసరంగా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టే వాళ్ళని ప్రాడిగల్ పీపుల్ అంటాం. సో వేస్టింగ్ మనీ అని రాయండి. ప్రాడిగల్ అంటే అర్థం ఏంటంటే వేస్టింగ్ మనీ. వేస్టింగ్ మనీ అని రాయండి. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక వర్డ్కి ఒక మీనింగ్ ఉండదు. కొన్నిసార్లు ఒక వర్డ్కి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ కనిపిస్తాయి. అప్పుడు మనం అక్కడ కంగారు పడతాం. నెక్స్ట్ ఇదేం కాదు. అగ్రాండిస్మెంట్ అంటే ఏం కాదు. అగ్రాండిస్మెంట్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ, ఒక పవర్ పెరగడం, ఇంక్రీజ్ అనమాట. ఇంక్రీజ్ ఆఫ్ ద పవర్. డబ్బులు పెరగడం, పవర్ పెరగడం, పాపులారిటీ పెరగడం. సో అగ్రాండిస్మెంట్ అంటే రాసుకోండి, ఇంక్రీజ్ ఇన్ ద పవర్ లేదా ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్. డబ్బులు పెరగడం లేదా ఆస్తులు పెరగడం, అధికారం పెరగడం అనమాట. ఓకే, ఇది ఇప్పటిదాకా వొకాబులరీ చెప్పాం కదా, మరి ఇంకా ఇడియమ్స్ రాలేదు ఏంటి అనుకుంటున్నారా? అదిగో మన కోసం ఒక ఇడియం వచ్చేసింది. నల్ అండ్ వాయిడ్ అంటే క్యాన్సిల్, రద్దు చేయడం. నల్ అండ్ వాయిడ్ అంటే క్యాన్సిల్, రద్దు చేయడం. ఇన్వాలిడేట్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. క్యాన్సిల్, రద్దు చేయడం. రిమోట్ అంటే తెలుసు కదా, రిమోట్ ప్లేసెస్ అంటే ఫార్ అవే ప్లేసెస్, దూరం. రిమోట్ అంటే ఫార్, దూరం. రిమోట్ అంటే ఫార్, దూరం. ఇక ఇంటర్ప్రిటేషన్ అంటే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకునే విధానం అనమాట. సో ఇంటర్ప్రిటేషన్ అంటే ద వే ఆఫ్ అండర్స్టాండింగ్. రాసుకోండి, ఇంటర్ప్రిటేషన్ అంటే ఏం రాస్తారు? ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ అని రాసుకుంటారు. ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమంటాం? ఇంటర్ప్రిటేషన్. ఇంకా మనం ఇలా చూసుకుంటూ వెళ్తే లాస్ట్ కాలంకి వచ్చాము. ఇందులో పెద్దగా వర్డ్స్ ఏం కనిపించలేదు నాకు. మేబీ ఒక్క వర్డ్ కనిపించింది, అది కూడా పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు. ఇన్కార్పొరేట్ చేయడం అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం, లేకపోతే దేన్నైనా కూడా దేంట్లోనైనా ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. ఇంట్రడ్యూస్ చేయడం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక స్కూల్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. వాళ్ళ కొత్త సిస్టమ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. సో ఇన్కార్పొరేట్ అంటే కన్సిస్ట్ అని కూడా అనొచ్చు, ఇంక్లూడ్ అని కూడా అనొచ్చు. కన్సిస్ట్ లేదా ఇంక్లూడ్ అని కూడా అంటాము. సో ఇప్పటిదాకా చెప్పిన వర్డ్స్ అన్నీ కూడా చక్కగా మీ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు ఏం చేయాలి? మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. తెలుసు కదా ఏం చేయాలి? నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ అనౌన్స్ చేస్తాను. వాటితో మంచి ఎగ్జాంపుల్స్ని తయారు చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జాంపుల్ రాసే ముందు ఒకసారి దాని గురించి స్టడీ అయితే చేయండి గూగుల్లో. ఆ వర్డ్ ఎలా వాడాలో స్టడీ చేయండి. అది నౌనా, వెర్బా, దాని సంగతి ఏంటని స్టడీ చేయండి. సో వర్డ్ ఆఫ్ ద డే నెంబర్ 1, కాంటెన్షియస్ అంటే గొడవలయ్యేది. కాంట్రవర్షియల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. కాంటెన్షియస్ అంటే కాంట్రవర్షియల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వొకాబులరీ ఎండోడ్. ఎండోడ్ అంటే ఏంటి? ఎవరికైనా ఏదైనా ఇవ్వడం, గివ్ లేదా ప్రొవైడ్ అంటాం. ఏమంటాం? గివ్ లేదా ప్రొవైడ్ అంటాం. ఎండోడ్, గివ్ లేదా ప్రొవైడ్ అంటాము. ఇంకా నెక్స్ట్ ఈరోజు థర్డ్ వొకాబులరీ ఏంటో చూద్దామా? నల్ అండ్ వాయిడ్. ఇడియం ఇది, చాలా ఇంపార్టెంట్ ఇడియం. నల్ అండ్ వాయిడ్ అంటే గుర్తుందా? రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం. ఈ 3 వర్డ్స్తో 3 ఎగ్జాంపుల్స్ని మెసేజ్ చేసి కమెంట్ సెక్షన్లో ఫాస్ట్గా మెసేజ్ చేయండి.
ఈ కమింగ్ సండే ఎవరైతే బెస్ట్గా మెసేజెస్ చేస్తున్నారో వాళ్ళకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తాను. మీకు తెలుసు సండే బౌంటీ ఈజ్ ఆల్రెడీ రెడీ. సండే బౌంటీ నేను రెడీగా ఉన్నాను. సో అక్కడితో ఈరోజు మన టాస్క్ శ్యామ్ సర్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది కదా. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు రకరకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ కోర్స్ తీసుకోండి. మరీ ముఖ్యంగా మనకి సిజిఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లైవ్ క్లాసెస్ అవుతున్నాయి. ఎవరైతే ఐబిపిఎస్ ప్రిపేర్ అవుతున్నారో ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కోసం లైవ్ క్లాసెస్ ఆల్రెడీ అవుతున్నాయి. సో రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ప్రతిరోజు అటెండ్ అవ్వచ్చు. డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయండి. 6300 493953. ఉంటాను. ఆల్ ద బెస్ట్. వొకాబులరీ బుక్లో రాసుకోండి అండ్ 3 వర్డ్స్తో 3 ఎగ్జాంపుల్స్ని మెసేజ్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా, ఓకేనా?